ఆ రాజయ్య వెనక ఏదో మాస్టర్ ప్లాన్ ఉంది. అది మీకు అర్థం కావడం లేదు. గౌతమ్ గారు ప్లీజ్ మీరైనా మీ వాళ్ళకి కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అంటే ఇప్పుడు నువ్వు కేసు విత్డ్రా చేసుకోను అంటావు? అవును మేడం. నీకు కనిపించిన వాళ్ళందరినీ కొడతాను అంటావు? అందరినీ ఎందుకు కొట్టాను? ఆ రాజయ్యని మాత్రమే కొట్టాను. చూశారు కదా డాడ్, తను ఎలా మాట్లాడుతోందో. ఏంటి మేడం ఇది? చిన్న పిల్లల్లా కంప్లైంట్ చేస్తున్నారు. నీకు ఇప్పటి వరకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా నువ్వు ఇంకా నీ అహాన్ని పక్కన పెట్టవా? అది నా అహం కాదు సార్. స్వీటీని ఆ రాజయ్యకిస్తే ఏమవుతుందో నాకు తెలుసు కాబట్టి నేను ఒప్పుకోవడం లేదు. అయితే ఒక పంచి, ఒకవేళ రేపు స్వీటీకి ఏదైనా జరగరాందే జరిగితే మా కుటుంబానికి ఏ సంబంధం లేదు, మొత్తం బాధ్యత నీదే అని ఒక లెటర్ రాసివ్వు. నో, నేను అలా చేయను. మరి కేసు విత్డ్రా చేసుకో. నో వే, అస్సలు విత్డ్రా చేసుకోను. ఎందుకు? ఎందుకంటే పిల్లలిద్దరినీ మీకు దగ్గర చేస్తానని నేను మా బావకి మాట ఇచ్చాను. నేనిప్పుడు ఆ మాట తప్పలేను కూడా. మా బావకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాను. అంతేకాని స్వీటీని ఈ ఇంటికి దూరం చేయను. ఎవరైనా దూరం చేయాలని చూస్తే నేను ఊరుకోను. రైతనా, ఇప్పుడు స్వీటీని ఎలా కాపాడటం? ఇది రాను రాను భేతాడు ప్రశ్నలా తయారైందేంట్రా? బావా, నన్ను క్షమించండి. పిల్లల్ని ఇంకా ఈ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయలేకపోయాను. మీకిచ్చిన మాట కోసం పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇంకెప్పుడు ఈ కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది? ఇంకెప్పుడు పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది? రోజు రోజుకి పరిస్థితులు చాలా కఠినంగా మారుతున్నాయి. వాటితో ఒంటరిగా పోరాడుతున్నాను. మళ్ళీ నేను అనాథనైపోయాను. ఎందుకు మీరు ఇలా ఫీల్ అవుతున్నారు? మీకు నేనున్నాను. నేనుండగా మీరు అనాథ కాదు. ఆల్రెడీ చెప్పాను కదా, మీకెప్పుడు నేను అండగా ఉంటాను. మీరు ఇంకొకసారి ఒంటరి అని ఫీల్ అవ్వకండి. మీకోసం ఈ పాలు తీసుకొచ్చాను, తాగండి. స్వీటీ ట్రీట్మెంట్ ఆగిపోయిందని మీరేమీ తినుండరు. కాస్త ఈ పాలైనా తాగండి. వద్దండి. అలా అనకండి ఝాన్సీ గారు. మీరు ఏమీ తీసుకోకపోతే ఎలాగండి? నీరసం వస్తుంది, మళ్ళీ మీరు సిక్ అవుతారు. అప్పుడు స్వీటీ ఇంకా డల్ అయిపోతుంది. మీకోసం కాకపోయినా స్వీటీ కోసమైనా తాగండి. తీసుకోండి. గౌతమ్ గారు, తీసుకోండి, తాగండి. గౌతమ్ గారు, ఆ రాజయ్య దుర్మార్గుడు. అందుకే స్వీటీని వాళ్ళకి అప్పగించొద్దు అంటున్నాను. మీ వాళ్ళు నా మాటలు నమ్మడం లేదు. పైగా నాది ఈగో అంటున్నారు. మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. ఇందాక నేను ఇంటికి వస్తున్నప్పుడు ఆ రాజయ్య రత్నవేలుతో మాట్లాడడం చూశాను. రాజయ్య రత్నవేలుతో మాట్లాడా? అవునండి. నన్ను చూసిన వెంటనే ఆ రత్నవేలు పారిపోయాడు. నాకక్కడ స్వీటీ ఫోటో దొరికింది. నాకేదో అనుమానంగా ఉందని ఆ రాజయ్యని అడిగితే ఏదేదో చెప్తున్నాడు.
కానీ ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఆ రత్నవేలు ఎలాంటి వాడో మీకు తెలుసు కదా? తెలుసండి. ఒక చైల్డ్ మిస్సింగ్ కేసు విషయంలో ఎంక్వైరీ కోసం నేను ఆ రత్నవేల్ దగ్గరికి వెళ్ళాను. మీరు ఆ రోజు స్టేషన్లో ఉన్నప్పుడు ఒక పాప మిస్ అయిందని వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు కదా. అవునండి, గుర్తుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో రత్నవేల్ దగ్గర పనిచేసేవాడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడని తెలిసింది. దాని వెనక ఆ రత్నవేల్ కూడా ఉండుంటాడని డౌట్ ఉంది. కానీ పక్కా ఆధారాలు లేవు. వాటి కోసమే మేము స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నాం. అంటే ఆ రాజయ్య రత్నవేలుతో కలిసి ఏదో చేస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉందండి. ఝాన్సీ గారు, మీరేం వరీ అవ్వకండి. పక్కా ఎవిడెన్స్తో ఆ రత్నవేల్ని పట్టుకునే పనిలో ఉన్నాం. కానీ ఇప్పుడు మనకి స్వీటీ ట్రీట్మెంట్ ముఖ్యం. ముందు స్వీటీ ట్రీట్మెంట్ జరిగేలా చూద్దాం. ఆ తర్వాత ఆ రాజయ్య రత్నవేల్ని పక్కా ఆధారాలతో పట్టుకొని అరెస్ట్ చేద్దాం. ముందు మీరు కేసు విత్డ్రా చేసుకోండి. ఏమన్నారు? కేసు విత్డ్రా చేసుకోమంటున్నాను. ఝాన్సీ గారు, మాట్లాడకండి. మీరు మీ వాళ్ళందరూ కూడా బలుక్కుని స్వీటీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది కాదండి, నేను చెప్పేది కాస్త ఆలోచించండి. ఏం ఆలోచించాలి? మీరు ఏం చెప్తున్నారో మీకైనా అర్థం అవుతుందా? ఆ రాజయ్య గురించి అన్ని తెలిసిన మీరు కూడా ఇలా చెప్పడం ఏంటో నాకైతే అసలు అర్థం కావడం లేదు. అంటే రేపు నేను కేసు ఓడిపోతానని మీరు కూడా అనుకుంటున్నారా? అదేం లేదండి. మరైతే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? స్వీటీ కోసం అండి. ఇప్పుడు మనకి స్వీటీని కాపాడుకోవడం కంటే వేరే ఏది ముఖ్యం కాదు. అందుకే కేసు విత్డ్రా చేసుకొని రాజయ్య వాళ్ళ సహకారంతో స్వీటీకి ట్రీట్మెంట్ చేయిద్దాం. తన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇంతకన్నా మరో ఆప్షన్ లేదు. ఇక చాలా ఆపుతారా? మీ సలహాలు ఓదార్పులు నాకేం అక్కర్లేదు. నా ఇబ్బందులేవో నేను పడతాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకండి అలా అంటారు? గౌతమ్ గారు, ప్లీజ్. నేను ఇలాగే ఉంటాను, అస్సలు మారను. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళకపోతే నేను వెళ్ళిపోతాను. ఝాన్సీ గారు, అక్క, మేం కోర్టు దాకా పోయొస్తాం. అందాక పిల్లల్ని చూసుకో. అలాగే శ్రీవల్లి. లొల్లి చేయకండ్రి, మంచిగా ఆడుకోండ్రి. మేం జల్ది వస్తాం. అట్లనే అమ్మా. రండి. అయ్యా అయ్యా, ఒక్క నిమిషం అయ్యా. కోర్టుకి ఏలవుతుంది, జల్దీ పోవాలి. వస్తున్నా వస్తున్నా. ఏంది లోనికి పోతున్నావు? ఒక్క నిమిషం ఉండయ్యా. అరే, కట్టమైసమ్మ, గుట్టపోచమ్మ, ఎల్లమ్మ, గీ దినం తీర్పు మా వైపే మొగ్గు సుప్పాల.
నా బిడ్డని మీరే కాపాడాలా, గది మంచిగా ఉండాలా. అవు బిడ్డ మంచిగా ఉండాలి. గప్పుడే రత్నవేలైనా దుబాయ్ షేక్ అయినా పైసలు ఇస్తారు. ఇక నేను దుబాయ్కి పోయి దుకాణం పెడతా. గా తల్లి మనల్ని చల్లగా చూస్తుంది కానీ నువ్వు రావే. వస్తున్నాయ్యా. జల్దీ రారా. పదయ్యా. ఝాన్సీ, స్వీటీకేం కాదు, అంతా మంచి జరుగుతుంది. ముందు హారతి తీసుకో. అమ్మా ఝాన్సీ, నేనెందుకిలా మాట్లాడుతున్నానో అని అనుకోకు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దేని గురించి మేడం? ఏం లేదమ్మా, ఇప్పుడు మళ్ళీ కేసు కోర్టు అని వెళ్ళి మనలో మనమే ఇంటి గొడవని రచ్చ చేసుకుంటే మనింటి పరువే పోతుంది. అందుకే దయచేసి నువ్వు కేసు విత్డ్రా చేసుకోవాలా? చెప్పండి మేడం, అంతేనా? అవును మేడం, మీరు స్వీటీ కేసు వాదించడానికి ఈ ఇంట్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు గౌతమ్ గారు ఒప్పుకుంటారని అనుకున్నాను. కానీ నిన్న రాత్రి ఆయన కేసు వాపస్ తీసుకో అని సలహా ఇచ్చారు. ఇప్పుడు మీరు కూడా అదే సలహా ఇస్తున్నారు. అంటే స్వీటీని ఆ రాజయ్యకి ఇచ్చేద్దామని మీరు కూడా ఫిక్స్ అయ్యారా? అమ్మ ఝాన్సీ, అలాంటిదేం లేదమ్మా. మరి లేకపోతే ఎందుకు కేసు వాపస్ తీసుకోమని అంటున్నారు? మీరు హారతిస్తుంటే నేనింకా కోర్టులో గెలవాలని ఇస్తున్నారేమో అనుకున్నాను. కానీ ఇంటి దగ్గరే ఓడిపోవడానికి ఇస్తున్నారని ఇప్పుడు అర్థమైంది. మేడం, నేనొకటి అడుగుతాను, నిజం చెప్తారా? ఏంటమ్మా? స్వీటీ అనాథనే కదా మీరిలా మాట్లాడుతున్నారు? అయ్యో, అలాంటిదేం లేదమ్మా. నేనెప్పుడు అలా అనుకోలేదు, అనుకోను కూడా. తను నా మనవరాలు. నా కొడుకు రక్తం పంచుకొని పుట్టకపోయినా వాడి ఒళ్ళో పెరిగింది. అలాంటిది తనని నేనెందుకు అలా చూస్తాను? మరి ఆ రాజయ్య దుర్మార్గుడని చెప్తున్నా కూడా ఎందుకు స్వీటీని వాడికి అప్పగించాలని చూస్తున్నారు? ఝాన్సీ, ముందు స్వీటీ ప్రాణాలు కాపాడుకోవడం మనకు కావాలి. రాజయ్య సంగతి తర్వాత చూసుకుందాం. నేను ఇంత చెప్పినా కూడా మీరు మళ్ళీ అలాగే అంటున్నారు. ఇదంతా చూస్తుంటే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళలాగే మాట్లాడుతున్నారు. మీరంతా ఒక్కటే మేడం. సరేనమ్మా, మా గురించి వదిలే. నా పెద్ద కొడుకు రాకేష్ ఉన్నా కూడా స్వీటీ ప్రాణాల మీదకొస్తే మేమనుకున్నట్టే వాడు చేసేవాడేమో. ఆలోచించు. లేదు మేడం, మా బావ ఖచ్చితంగా అలా ఆలోచించడు. తను ఒకటి అనుకుంటే ఆ మాట మీదే నిలబడతాడు. అందుకే కదా ఈ ఇంట్లో వాళ్ళనే కాదు, ఆఖరికి మిమ్మల్ని కూడా కాదని మా అక్కని పెళ్లి చేసుకున్నాడు. అది వేరు, ఇది వేరు ఝాన్సీ. మేడం, మీరు నాకు ఇంకేం చెప్పొద్దు. నేను కేసు వాపస్ తీసుకోను. మా బావ మీ కుటుంబాన్ని ఎందుకు కాదనుకున్నాడో నాకిప్పుడు అర్థమవుతుంది మేడం. ఝాన్సీ, అది కాదమ్మా. మావయ్య గారు తీసుకోండి. బావగారు, మనాల్ని ఏంటి కమలా చెప్పినా వినకుండా ఝాన్సీ కోర్టు గిట్టు అంటూ బయలుదేరుతుంది. ఇప్పుడు నువ్వు కూడా వెళ్తున్నావా?
అంటే డాడ్ నన్ను కేసు విత్డ్రా చేసుకోమంటున్నారా? నా ఉద్దేశం అది కాదు. అయినా ఝాన్సీ తెలివి తక్కువది కాదు కదా. స్వీటీ క్షేమం కోసం తన పంతాన్ని పక్కన పెట్టి తనే కేసును విత్డ్రా చేసుకుంటుంది. అంతే కదా ఝాన్సీ? లేదు సార్, నేను కేసు విత్డ్రా చేసుకోను. ఈ విషయం ఆల్రెడీ నేను అందరి ముందు చెప్పాను, మళ్ళీ ఒక్కొక్కరికి కూడా చెప్పాను. అయినా కూడా ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. స్వీటీ కండిషన్ తెలిసే మాట్లాడుతున్నావా? నేను అదే అడుగుతున్నాను సార్. ఆ రాజయ్య గురించి తెలిసి కూడా నన్నెలా కేసు వెనక్కి తీసుకోమంటున్నారు? ఝాన్సీ, ఒకప్పుడు వాడు మంచివాడు కాకపోవచ్చు, కానీ ఇప్పుడు మారాడని, తన కుటుంబాన్ని మంచిగా చూసుకుంటున్నాడని వాడి భార్య చెప్తుంది కదా. అదంతా ఆ రాజయ్య నటన అని నేను చెప్తున్నాను కదా సార్. అదంతా కాదు ఝాన్సీ, ముందు నువ్వు స్వీటీ ప్రాణాల గురించి ఆలోచించు. అవును ఝాన్సీ, తనకేదైనా అయితే మా అందరికన్నా ఎక్కువగా బాధపడేది నువ్వే. ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో. స్వీటీ వాడి దగ్గరికి వెళ్ళినా కూడా తనకేం ప్రాబ్లం రాకుండా మేం చూసుకుంటామంటున్నాం కదా. ఇక చాలా ఆపండి. మీరు ఏం చెప్పినా నేను కన్విన్స్ అవ్వను. ఎందుకు నీకంత ఇగో? అలాగే అనుకోండి సార్, ఐ జస్ట్ డోంట్ కేర్. నిన్న ఆ రాజయ్య స్వీటీ ఫోటో పట్టుకుని మాఫియా రౌడీ రత్నవేల్తో మాట్లాడుతున్నాడు. రత్నవేల్తోనా? అవును, వాళ్ళేదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు. అదేంటో కనుక్కోండి అని గౌతమ్ గారికి కూడా చెప్పాను. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. అలా ఎందుకు అనుకుంటున్నారు ఝాన్సీ గారు? నేను ఎంక్వైరీ చేస్తున్నాను. మీరు ఎంక్వైరీ చేసేవాళ్లే అయితే నన్నెందుకు కేసు వెనక్కి తీసుకోమని అడిగారు? మీరందరూ నాకు ఏ సాయం చేయరని నాకు తెలుసు. స్వీటీని నేనొక్కదాన్నే కాపాడుకుంటాను. మీరందరూ నాకు అండగా ఉన్నా ఉండకపోయినా న్యాయస్థానం నాకెప్పుడు అండగా ఉంటుంది, నన్ను గెలిపిస్తూనే ఉంటుంది. మేడం, మీరు నన్ను ఫేస్ చేసే ధైర్యం ఉంటే కోర్టుకు రండి, లేదంటే మీరు కేసు విత్డ్రా చేసుకోండి. నేనమ్మా, రాణి అక్కని. నేనమ్మా. అక్క, ఊరుకోమ్మా, ఊరుకో, ఏం కాదు. లేదక్క, నాకేవేవో కలలు వస్తున్నాయి, నాకు చాలా భయంగా ఉందక్క. నువ్వేం భయపడకమ్మా, నీకేం కాదు. పిన్ని ఇంకా రాలేదా అక్క? లేదమ్మా. పిన్నిని రమ్మని చెప్పక్క. ఫోన్ చేయక్క, ఫోన్ చేయక్క, ఫోన్ చేయక్క. స్వీటీ, స్వీటీ, బ్లడ్ వస్తుంది సిస్టర్, బ్లడ్ వస్తుంది సిస్టర్. డాక్టర్, డాక్టర్. స్వీటీ, ముందు నువ్వు పడుకోమ్మా. ఏమైంది డాక్టర్? స్వీటీ ముక్కుల నుంచి బ్లడ్ వస్తుంది. ఓకే, మీరు కాసేపు బయట ఉండండి. సిస్టర్, డాక్టర్, బ్లడ్ క్లీన్ చేయండి.
డాక్టర్ గారు స్వీటీకి పర్లేదా? తన కండిషన్ తెలిసి కూడా ఇంకా డిలే చేస్తున్నారు మీరు. ఇమీడియట్ గా తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లేదంటే తన ప్రాణాలు కాపాడడం చాలా కష్టం. ఈ విషయం వెంటనే ఝాన్సీ గారికి ఇన్ఫార్మ్ చేయండి. దేవుడా, స్వీటీకి ఏం కాకూడదు. రాణి ఫోన్ చేస్తుందేంటి? హలో రాణి అక్క, ఎక్కడున్నావక్క? ఈరోజు స్వీటీ కేసు హియరింగ్ ఉంది కదా, కోర్టుకు వెళ్తున్నాను. నువ్వు ముందు హాస్పిటల్కి రా అక్క. ఏమైంది? ఇందాక స్వీటీ ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది. డాక్టర్ గారు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటున్నారక్క. సరే సరే రాణి, నేను వస్తున్నాను, నువ్వు కంగారు పడుకో, వస్తున్నా. అన్న, ముందు మాదాపూర్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళవా ప్లీజ్? చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. డోంట్ వరీ డాడ్, తను ఈ కేసు విత్డ్రా చేసుకోకపోవడమే మంచిది. నా బాడీలో ఏదేదో అవుతుంది, నేను చచ్చిపోతానేమో. స్వీటీ, ఝాన్సీ గారు ఇంకా రాలేదా? ఝాన్సీ గారు చాలా తెలివైన లాయర్. ఓడిపోయే కేసు వాదించడం అవసరం లేదని అనుకున్నట్టున్నారు. అందుకేనేమో తెలివిగా సెషన్కి కూడా అటెండ్ కాలేదు.